కూటమి ప్రభుత్వంలో గెలిచిన వాళ్ళందరూ కూడా గాల్లో కొడుకులు, గాల్లో గెలిచిన గాల్లో కొడుకులు అని చెప్పి ఆవిడ సంబోధించడం జరిగింది. మీరేం చెప్తారు దాని గురించి? అంటే వాళ్ళందరి గెలుపుని ఇలాగా ఆవిడ ఇలాగా వ్యతిరేకించి మాట్లాడడం అనేది, ఇలాగ అవమానించి మాట్లాడడం అనేది ఎలా అనిపిస్తుంది? రోజా గారు ఇలా మాట్లాడడం అనేది. ఈవిడ గాలికి తిరిగితే ఈవిడికి పుట్టారే అయింది ఆ గాల్లోళ్ళు. ఈవిడే కదా అనింది, గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు అని. ఈవిడ గాలికి తిరిగితే ఈవిడికి పుట్టారే అయింది వాళ్ళందరూ. మరి పుడితేనే అటువంటి మాటలు మాట్లాడిద్ది. ఈవిడ ఎంత గాలికి తిరిగితే, ఎటువంటి గాలి పనులు చేస్తే వాళ్ళు పుడతారు ఈమెకి? వద్దుందా? ఒక ఆడదానమేనా నువ్వు? ఒక మహిళవేనా నువ్వు? నువ్వు మాట్లాడదాం చేత కాకపోతే నోరు మూసుకొని పక్కన కూర్చో. నీ ప్రభుత్వం వచ్చేంత వరకు అసలు వచ్చిద్దో రాదో అది లెక్కేసుకో. లేకపోతే ప్రజల్లోకి వెళ్ళి కష్టసుఖాలని కనుక్కో. అంతేగాని నువ్వు గాలినా కొడుకులు గీలినా కొడుకులు గాల్లో గెలిచారు అంటే గాల్లో ఎగరేసి కొడతారు నిన్ను. అంటే ఆ మాటతో పాటు ఇంకో మాట ఏంటంటే, ఎగిరెగిరి పడిన ప్రతి ఓడిని కూడా ఎగరేస్తాంతో నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, మంత్రుల్ని అందరినీ కూడా ఎగిరెగిరిన వాడిని అందరినీ కూడా ఎగరేస్తాంతాం అని చెప్పి ఆవిడ సంబోధించడం జరిగింది. ఆవిడ ఒక మాజీ మంత్రిగా, ఒక రాజకీయ నాయకురాలుగా మాట్లాడవలసిన మాటలేనంటారు ఇవి? ఒక మహిళగా అసలు మాట్లాడే అర్హతే లేదు. ఇక రాజకీయ నాయకురాలుగా, ఒక ప్రముఖురాలుగా మాట్లాడే రైట్స్ ఎక్కడ ఉన్నాయి ఆవిడకి? వీళ్ళని అనకపోతే ఇప్పుడు నేమని అనుకో, ఎగరేసి ఇప్పుడు అంటున్నారుగా. ఇప్పుడు ఎవడెవడని ఎక్కడెక్కడ వేస్తున్నారో తెలుసా నీకు? తెలిసే నువ్వు మాట్లాడుతున్నావా? అంటే నీ దాకా రాకపోయేటప్పటికి నువ్వు నోరు పెగులుతున్నావా, గొంతు చించుకుంటున్నావా? నెక్స్ట్ వచ్చేది నీకే. పవన్ కళ్యాణ్ కన్ను తెరవనంతసేపే నీ పని. పవన్ కళ్యాణ్ తలుచుకున్నాడు అనుకో, నిన్నే పడేస్తారు లోపల. అది చూసుకో ఫస్ట్ నువ్వు. ఇవన్నీ కుదరని మాటలు నువ్వు మాట్లాడమాక. ఇక్కడ కుదరదు. ఎంతవరకు మాట్లాడతావు అంతవరకే మాట్లాడు నువ్వు. ఎవరంతంతా నువ్వు గాల్లో ఎగరేసి అంటే నీకు భిక్ష పెట్టి నీకు రాజకీయం నేర్పిన చంద్రబాబు నాయుడు గారిని అంతావా? ఆయన కొడుకుందంతావా? లేకపోతే నీకు సినిమా ఫీల్డ్లో ఎదగనిచ్చిన చిరంజీవి గారిని అంతావా? చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారిని అంతావా? గాల్లో ఎగరేసి ఏమమ్మా కొయ్యడానికైనా అది నోరా లేదా బాత్రూమ్ తాటి మట్ట అమ్మా? కొంచెం మాట్లాడమ్మా, నోరు తెలుసుకొని మాట్లాడమ్మా. నోట్లో నుంచి ఏమొస్తుందో తెలుసుకొని మాట్లాడు, బాగుంటుంది. అంటే కొద్ది రోజుల కిందట సాక్షి మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ ఏం మాట్లాడారనంటే, నన్ను ప్రతి ఒక్కరు కూడా ట్రోల్ చేస్తున్నారు, నన్ను ఏడిపెత్తున్నారు, నా ఫోటోలు మార్పింగ్ చేస్తున్నారు, నా మీద ఇష్టానుసారమైన వైరల్ పోస్టులు పెడుతున్నారని చెప్పి ఆవిడ కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఆవిడ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి? చేస్తే అటువంటి ఫోటోలే తీస్తారు. ఇటువంటి గాలి నా కొడుకులు గాల్లో గెలిచారు, గాల్లో ఎగరేస్తాంతో అని గలీజ్ మాటలు, గాలి మాటలు మాట్లాడావనుకో, ఇటువంటి వ్యాఖ్యలే చేస్తారు. ఇటువంటి ట్రోల్సే చేస్తారు. నేను ఇటువంటి ట్రోల్స్ చేసినా నీకు సిగ్గులేదు కదా? నిన్ను చీరప్ప తీసి జనం దంతున్నారు నీకు, అయినా సరే నీకు సిగ్గులేదు. మరి ఇంత సిగ్గులేని జన్మ, ఇంత సిగ్గులేని బ్రతుకు నువ్వే బ్రతుకుతున్నావు, నీకే సరిపోతుంది. ఇంకా మరి ఇట్లాంటి అన్నీ మాట్లాడితే ఎందుకు చేయరు? ట్రోల్ అయినా చేస్తారు, ఫోటోలు మార్ఫింగ్ అయినా చేస్తారు, ఏ ఫింగ్ అయినా చేస్తారు ప్రజలు. మాజీ మంత్రి ఆర్కే రోజా గారు గతంలో అవినీతి చేశారని చెప్పి కొన్ని ఆరోపణలు వినబడుతున్నాయి. కానీ ఇప్పుడు వరకు ఆవిడని అరెస్ట్ చేయలేదు. ఆవిడ అరెస్ట్ అవుతారని అంటారు. ఆవిడ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? టైం వచ్చేంత వరకే. నీ టైం వచ్చిందంటే నిన్ను కూడా లోపలేస్తూ ఉంటారు. రోజా అమ్మ, ఆర్కే రోజా అమ్మ ఒకప్పుడు సెలబ్రిటీ కావచ్చు, ఒకప్పుడు తెలుగు మహిళా అధ్యక్షురాలు కావచ్చు. ఇప్పుడు ప్రజలు డేకని టేకవి. నువ్వు ప్రజలు నిన్ను డేకని టేకవి. నువ్వు పెద్దగా మాట్లాడితే నీకు సమాధానం చెప్పడానికి ఇక్కడ ఏం లేదు. కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నోరు పారేసుకుంటే జనాలు అయ్యంటే అవి పారేసుకుంటారు నీ మీద. ఇంకా నయం, నీ మీద పారేసుకుంటే సంతోషపడు. నీ పిల్లల దాకా రాకుండా ఉంటున్నారు వాళ్ళు. నీ పిల్లల దాకా వస్తే నువ్వు రోడ్డు మీద చెట్టు కూరేసుకొని చచ్చిపోవాలి. పిల్లల జోలికి తెచ్చుకోమాక ఎప్పుడు. ఒక మాటలో మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ఇలా మాటికి కూడా ఎగిరేగిరిస్తాంతాము, లేదని అంటే గాల్లో గెలిచిన గాలినా కొడుకులు ఇలా అని చెప్పి రకరకాలుగా చాలా సందర్భాల్లో కూడా ఇంకొంచెం నీతిగా మాట్లాడారు కదా, దానికి మీరేం చెప్తారు? ఒక మహిళగా ఆవిడ ఇలా మాట్లాడడం బట్టి మహిళల్ని కించపరిచే మాటలు మాట్లాడింది ఆవిడ. ఒక నాయకులైనటువంటి భార్యలను కించపరిచేలా మాట్లాడింది ఆవిడ. ఇటువంటివి చాలా చేసింది. కానీ ఈవిడికి సరైన సమాధానం చెప్తారా? కొద్దిగా టైం లేట్ అయినా లేటెస్ట్గా పడిద్ది.